మనం ఈ దోశల పైకి ఇప్పుడు ఈ గ్రీన్ చట్నీ చేసాయి కదా, గ్రీన్ చట్నీ మీకు తెలుసు కదా. తర్వాత పల్లీలు, పుట్నాలు, కొబ్బరి మూడేసి చట్నీ చేసాయి. ఇప్పుడు మీకు 3 రంగుల జెండా లాగా దోశ పోసి చూపిస్తాను. ఇది పండుమిర్చి పచ్చడి రెడ్, తర్వాత ఇట్లా గ్రీన్, గ్రీన్ చట్నీ, చూడండి ఇట్లా పిల్లలకు పోసిస్తే భలే తింటారు. ఇది జెండా లాగా, జెండా రంగులు. నెక్స్ట్ వైట్ చట్నీ, పల్లీలు, పుట్నాలు, ఇంకా మనం సపరేట్గా చట్నీ పెట్టుకోక్కర్లేకుండా ఇంకా సపరేట్ చట్నీ అక్కర్లేదు. చూడండి జెండా దోశ. ఇప్పుడు నెయ్యి వేసుకుంటాం. చట్నీ సపరేట్ అక్కర్లేదు. ఇట్లా చూడండి కాస్త కాలిన తర్వాత ఇప్పుడు హైలో పెట్టుకుందాం. జెండా దోశ బాగుందా? ఇది పండుమిర్చి, ఇది గ్రీన్ చట్నీ, ఇది పల్లీలు, పుట్నాలు, కొబ్బరి. ఈ రకంగా వేసుకుంటే మనకు సపరేట్ ప్లేట్లో పెట్టుకోక్కర్లేదు. ఇకంతే, ఇటువైపు వేసుకోవద్దు మనం. చూడండి కాలింది ఎర్రగా, అంతే. చూడండి బాగుందా దోశ?